శ్రీమద్ రామాయణంలోని హనుమంతుణ్ణి జాగ్రత్తగా చదువుకుంటే అన్ని రకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ వస్తాయి. మా అన్నయ్య వాలి పంపించి ఉంటాడు ఎవరన్నారు? నువ్వు అనుకుంటున్నావు. నిజమా కాదా తెలీదు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఊహిస్తూ ఉన్నావు. మన ఊహలన్నీ నిజం కాదు. అస్సలు జరగనటువంటి కేసెస్, అస్సలు పాజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న కేసెస్ని ఊహించుకొని మనం భయపడుతూ ఉంటాం. పిల్లవాడు రాత్రి 9 ఇంటికి వస్తా అన్నాడు. 9 అయింది, 9:15 అయింది, 10 అయింది, పిల్లవాడు రాలేదు. ఇంకా వెంటనే రకరకాలుగా ఈ తల్లి ఆలోచించుకుంటుంది, ఊహించుకుంటుంది, భయపడుతూ ఉంటుంది. వీడు బండి వేసుకెళ్ళాడు, ఈ బండి ఎవరికన్నా గుద్దాడా, వీడికి ఏమైనా అయిందా, ఆ గుద్దిన వాడికి ఏమైనా అయిందా, పోలీసులు వచ్చారా, రకరకాల ఆలోచనలు పోతూ ఉంటాయి. అంటే ఇది జరుగుతుందా, ఈ కేసుకి కనీసం 1% అన్న పాజిబిలిటీ ఉందా? నాట్ 1% ఎక్కడో పాజిబిలిటీ ఉంటే ఉండొచ్చు. ఆ నాట్ 1% గురించి ఆలోచించి కంగారు పడి, టెన్షన్ పడి, దిగులు, చిరాకు, కోపము ఇవన్నీ తెచ్చుకుంటాం. అదే చెప్తున్నాడు హనుమంతుడు. ఎందుకయ్యా కంగారు పడతావు? నేను వెళ్ళి అడిగొస్తాను, నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి అడిగొస్తాను. నిజానికి సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడండి. అంటే సుగ్రీవుడు ఒక్కడే, హనుమంతుడు ఒక్కడే మంత్రి కాదు. సుగ్రీవుడికి ఉన్న మంత్రులలో హనుమంతుడు ఒకడు. కానీ నాకెందుకు వచ్చిందిలే, నా మీదకి వచ్చినప్పుడు చూద్దాం అని అనుకోడు హనుమంతుడు ఎక్కడా కూడా. బాధ్యతను తన మీద వేసుకుంటాడండి. ఎప్పుడైనా బాధ్యతను మనము ధైర్యంగా మన మీద వేసుకొని స్వీకరించగలగాలి. ప్రభువు యొక్క క్షేమం కోరినటువంటి వాడైన హనుమంతుడు బాధ్యతను తన మీద వేసుకొని, ఏమయ్యా నేను అడిగొస్తాను, కంగారు పడవాకు అని అంటూ ఉన్నాడు. కపిరూపం పరిత్యజ్య భిక్షురూపం తీసుకొని బయలుదేరి వస్తాడండి. ఒక సాధువు రూపం స్వీకరించి రామలక్ష్మణులకు ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తాడు. సాధురూపము ఎందుకు స్వీకరించాలి అంటే కనుక, సాధువు అంటే ఆ రోజుల్లో బాగా గౌరవించేవాళ్ళండి. ఎక్కడికి ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్ళాలి. పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉన్నామంటే ఆ ఉన్న మొహాన్నే 4 సార్లు కడుక్కుంటాం, ఉన్న వాటిల్లో కాస్త మంచి బట్టలు వేసుకుంటాం, జాగ్రత్తగా వెళ్తాం. ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి అలా వెళ్ళాలండి. అయితే ఆయనకు కామరూప విద్య తెలుసు కాబట్టి, అంటే ఏ రూపము కావాలంటే ఆ రూపము స్వీకరించే విద్య తెలుసు కాబట్టి సాధువు రూపంలో వెళ్ళాడు, సన్యాసి రూపంలో వెళ్ళాడు. రామలక్ష్మణులకు ఎదురుగా వెళ్ళి వాళ్ళకి నమస్కరిస్తాడు. ఇక్కడ హనుమంతుడు మాట్లాడతాడండి. ఎంత చక్కగా మాట్లాడతాడో చూడండి. మిమ్మల్ని చూస్తే పైకి, అంటే భౌతిక వేషము కనుక చూస్తే మీరు తాపసుల్లాగా ఉన్నారు, అంటే మునివృత్తి వహించి ఉన్నారు, నారచీరలు కట్టుకొని ఉన్నారు, జటలు ధరించి ఉన్నారు. దేవరాజర్షి ప్రతిమౌ, కానీ క్షాత్రము కొట్టొచ్చినట్లుగా మీలో కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు దేవతల్లాగా ఉన్నారు, రాజుల్లాగా ఉన్నారు, ఋషుల్లాగా ఉన్నారు. దేవరాజర్షి ప్రతిమౌ, అంతే కదండి. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి. దేవతల్లాగా ఉన్నారు మీరు అంటున్నాడు. ఆయనో చక్రవర్తి కదండి, అయోధ్యాపతి చక్రవర్తి, అందువల్ల రాజు. మునివృత్తిలో ఉన్నారు వాళ్ళు. అంటే కైకమ్మ పెట్టినటువంటి కండిషన్, అరణ్యవాసాలకు వెళ్ళేటప్పుడు ప్రారంభమునికే ముందే కైకమ్మ పెట్టినటువంటి కండిషన్ అంటే మునివృత్తి వహించి అరణ్యవాసం చేయాలి. ఇదండి కైకమ్మ పెట్టినటువంటి కండిషన్. అంటే వీళ్ళు అరణ్యవాసం అంతా ఎలా ఉన్నారు? మునివృత్తి వహించి ఉన్నారు. పైగా వీళ్ళు అరణ్యవాసంలో తిరిగిన ప్రదేశాలన్నీ కూడా ఋషివాటికలు, ఋషుల దగ్గర ఉన్నారు, ఋషుల ఆశ్రమాల్లో ఉన్నారు, ఋషులు చెప్పినట్టు విన్నారు. ఒక ఋషి అంటాడు, ఇక్కడ ఇంతకాలం ఉండండి, తర్వాత బలానా చోటికి వెళ్ళండి. అక్కడ ఇంకొక ఋషి, ఇదిగో ఇక్కడ ఇంతకాలం ఉండండి, బలానా చోటికి వెళ్ళండి. ఋషి ఆశ్రమాల్లో ఉన్నారు, మునివృత్తి వహించి ఉన్నారు,
దుష్ట శిక్షణ శిష్టరక్షణతో పాటుగా వేదాధ్యయనము పురాణ ప్రవచనము ఇవి చేస్తూ ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు